హలో ఎవరివన్, నేను చంద్రశేఖర్. ఈరోజు చాలా ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను. చాలా రోజులుగా నా కోరిక ఏంటంటే ఒక మంచి కెమెరా ఉన్న డ్రోన్ తీసుకోవాలని, అది బడ్జెట్లో తీసుకోవాలని, ముఖ్యంగా నా ట్రావెల్ వీడియోస్కి ఉపయోగపడాలని అనుకుంటూ ఉన్నాను. సో దానికి సంబంధించిన వీడియో DJI Neo డ్రోన్ అనేది ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. అలాగే అన్బాక్సింగ్ వీడియో కూడా పెట్టడం జరిగింది, మీరు అందరూ చూసే ఉంటారు బహుశా. సో నా లాస్ట్ వీడియోలో ఏం చెప్పానంటే, అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నప్పుడు దీనికి సంబంధించి అన్ని రకాలుగా టెస్ట్ చేసి ఒక రివ్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే కెమెరా క్వాలిటీ 4K క్వాలిటీ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ కెమెరా క్వాలిటీ ఏ విధంగా ఉంది, తర్వాత ఏరియల్ వ్యూస్ ఏ విధంగా ఉన్నాయి, సో ఆ వ్యూస్ కూడా రికార్డ్ చేశాను, మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముఖ్యంగా ఈ వీడియోలో నేను ఈ డ్రోన్ని పూర్తిగా టెస్ట్ చేశాను, అన్ని ఆస్పెక్ట్స్లో పరీక్షించాను. ఒక ప్రొఫెషనల్ డ్రోన్ టెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు నిజమైన అనుభవం చెప్తాను. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ డ్రోన్ నేను టేక్ ఆఫ్ చేశాను. ఇది మనకి పామ్ టేక్ ఆఫ్, పామ్ ల్యాండింగ్ ఉంటుంది. ఈ ఫీచర్ అయితే చాలా బాగుంది. ఎన్నోసార్లు టెస్ట్ చేశాను, ఒక్కసారి కూడా ఈ టెస్ట్లో ఫెయిల్ అవ్వలేదు. ఆల్మోస్ట్ 40 to 50 ఫ్లైస్ చేశాను. మీరు ఇప్పుడు చూస్తున్నది Insta360 కెమెరాతో రికార్డ్ చేసింది. డ్రోన్ ఏ విధంగా ఫ్లై అవుతుంది, ఏ విధంగా టేక్ ఆఫ్ అవుతుంది, ఏ విధంగా ల్యాండ్ అవుతుంది, ఏ విధంగా మూవ్ అవుతుంది, స్టెబిలిటీ ఉందా లేదని చూడడం కోసం కెమెరాతో రికార్డ్ చేసింది. ఇప్పుడు మనం చూస్తున్నది DJI Neo డ్రోన్ యొక్క 4K కెమెరా క్వాలిటీతో రికార్డ్ చేసిన ఫుటేజ్. సో ముందుగా మీకు క్లారిటీ ఇవ్వాలి, ఇది ఏ మిలిటరీ డ్రోన్ కాదు, అలాగే ఇది ఏ హై ఎండ్ సినిమాటిక్ డ్రోన్ కూడా కాదు. ఇది ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ DJI డ్రోన్ మాత్రమే. ముఖ్యంగా బిగినర్స్ కోసం, ఎవరైతే డ్రోన్ ఏ విధంగా టేక్ ఆఫ్ చేయాలి లేదా మూమెంట్స్ ఏ విధంగా చేయాలి ఒక దానికోసం మాత్రమే ఇది బాగా ఉపయోగపడుతుంది. అండ్ ముఖ్యంగా నాలాంటి చిన్న చిన్న ట్రావెల్ బ్లాగర్స్ కోసం ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఏరియల్ వ్యూస్ తీసుకోవాలనుకుని చిన్న చిన్న యూట్యూబ్ షార్ట్ వీడియోస్ పెట్టడం కోసం ఇది చాలా యూజ్ అవుతుంది. DJI అనేది మంచి బ్రాండ్. సో DJI అంటేనే స్టెబిలిటీ, సాఫ్ట్వేర్ సేఫ్టీ మీద ఒక నమ్మకం ఉంటుంది. టేక్ ఆఫ్ గురించి, నేను ఈ డ్రోన్ని ఫ్లాట్ గ్రౌండ్ మీద సాధారణ గాలిలో మాన్యువల్ టేక్ ఆఫ్తో లాంచ్ చేశాను. అలాగే ముఖ్యంగా పామ్ మీద పెట్టుకుని పామ్ టేక్ ఆఫ్ అనేది చాలాసార్లు చేశాను. సో టేక్ ఆఫ్ చాలా స్మూత్గా జరిగింది, ఎక్కడా జరకలేదు, షేక్ లేదు. ఇది ఒక బిగినర్ డ్రోన్ అయినా టేక్ ఆఫ్ టైంలో DJI స్టెబిలిటీ కనిపిస్తుంది. నా ఫస్ట్ ఇంప్రెషన్ చాలా క్లీన్ టేక్ ఆఫ్. ముఖ్యంగా నేను 40 to 50 ఫ్లయింగ్స్ చేసిన తర్వాత ఈ రివ్యూ చెప్తున్నాను. ఇప్పుడు అసలు ముఖ్యమైన విషయం, ఫ్లైట్ స్టెబిలిటీ. నేను డ్రోన్ని స్లో మోషన్ ఫ్లైట్, అలాగే ఫార్వర్డ్ ఫ్లైట్, సైడ్ మూవ్, హోవర్ టెస్ట్ అన్నీ చేశాను. హోవర్లో ఉన్నప్పుడు డ్రోన్ చాలా స్టేబుల్గా ఉంది. గాలి కొంచెం ఉన్నా కూడా డ్రోన్ తన పొజిషన్ని బాగా హోల్డ్ చేసుకుంది. కంట్రోల్స్ కూడా చాలా రెస్పాన్సివ్, ఓవర్ సెన్సిటివ్ కాదు, బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యేలా ఉన్నాయి. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ లెవెల్ స్టెబిలిటీ చాలా మంచి విషయం. ఇప్పుడు అసలైన హైలైట్ కెమెరా. సో కెమెరా గురించి నేను ఆల్రెడీ చెప్పాల్సిన అవసరం లేదనుకోండి, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఈ వీడియోలో ఈ ఫుటేజ్ అనేది చూస్తున్నారు. ఇది డ్రోన్తో రికార్డ్ చేసిన ఫుటేజ్. ఈ డ్రోన్తో టేక్ ఆఫ్, స్ట్రైట్ ఏరియల్ షాట్, ప్యాన్ షాట్, హెడ్ షాట్ అన్నీ తీశాను. ఈ డ్రోన్ కెమెరా సోషల్ మీడియా, యూట్యూబ్, ట్రావెల్ వీడియోలకి చాలా అంటే చాలా బాగుంటుంది. కలర్స్ న్యాచురల్గా ఉన్నాయి, షార్ప్నెస్ డీసెంట్గా ఉంది.
స్టెబిలైజేషన్ కూడా మంచిగా పనిచేస్తుంది. ఈ ప్రైస్లో ఇంత క్లియర్ ఏరియల్ విజువల్స్ రావడం నిజంగా చాలా సాటిస్ఫై అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు బ్యాటరీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతాను. నేను ఒక ఫుల్ ఛార్జ్తో నార్మల్ ఫ్లైట్ కెమెరా ఆన్ స్టేబుల్ స్పీడ్తో టెస్ట్ చేశాను. సో బ్యాటరీ టైం ఈ సెగ్మెంట్ డ్రోన్తో ఒక మంచి లెవెల్లో ఉంది అని చెప్పలేం, కానీ బట్ డ్రోన్ విజువల్ షాట్స్ కోసం అయితే పర్లేదు. సో దీనికి డీజే ఇచ్చిన టైమింగ్స్ వచ్చేసి 12 minutes, కాకపోతే మనకి 10 to 11 minutes అనేది మన ఫ్లయింగ్ వస్తుంది. అలాగే విండ్ బాగా ఎక్కువ ఉంటే కనుక 1 minute అటు ఇటు తగ్గొచ్చు. అందుకోసమే నేను ఫ్లై మోర్ కాంబో అనేది ఆర్డర్ చేసుకున్నాను. సో దాంట్లో 3 బ్యాటరీస్ ఉంటాయి. 3 బ్యాటరీస్ అంటే ఆల్మోస్ట్ 30 minutes అని చెప్పుకోవచ్చు. సో 30 minutes అంటే మంచి షార్ట్స్ చేసుకోవచ్చు, మంచి ఒక ట్రావెల్ బ్లాగ్ అనేది అయిపోతుంది. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఈ డ్రోన్ వర్తా కాదా? ఎవరైనా ఈ క్వశ్చన్ అడిగితే నా ఆన్సర్ ఎస్ అని మాత్రం చెప్తాను. ఎందుకంటే ఇది మంచి బిగినర్ డ్రోన్, బడ్జెట్ డ్రోన్ అండ్ ట్రావెల్ డ్రోన్, ఈ 3 కేటగిరీల్లో ఒక బ్యాలెన్స్ ఇచ్చే డ్రోన్ అనమాట. ఎవరైనా ప్రొఫెషనల్ సినిమాటిక్ డ్రోన్ కావాలంటే ఇది కాదు అని చెప్తాను, కానీ బట్ ఒక మంచి యూట్యూబ్ షార్ట్స్ తీసుకోవాలి, మంచి ఎక్స్పీరియన్స్ కావాలి, క్వాలిటీ బాగుండాలంటే మాత్రము డీజే నియో డ్రోన్ అని చెప్తాను. కాకపోతే బ్యాటరీ వచ్చేసి ఫ్లై మోర్ కాంబో అని మాత్రం తీసుకోండి. మంచి కెమెరా, డీజే క్వాలిటీ, నమ్మకమైన ఫ్లైట్ కావాలంటే ఇది ఇక వాల్యూ ఫర్ మనీ డ్రోన్ అనేది చెప్పుకోవచ్చు. చివరిగా నా ఫీలింగ్ చెప్పాలంటే ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ డీజే నియో డ్రోన్. ఎవరికైనా ఒక డ్రోన్ కొనాలి, దాంట్లో ఒక మంచి క్లారిటీ ఉన్న కెమెరా ఉండాలి అని ఎవరైనా ఆశపడితే కనుక డీజే నియో డ్రోన్ అనేది బెస్ట్ ఆప్షన్ బడ్జెట్లో. నాకైతే డీజే నియో డ్రోన్ ఆ కోరిక నెరవేర్చింది. నేను ఈ డ్రోన్తో పూర్తిగా సాటిస్ఫై అయ్యాను. నా ట్రావెల్ వీడియోలకు ఇది మంచి అడిషన్. మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్స్ప్లోరేషన్ వీడియోలతో త్వరలో మళ్ళీ కలుద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ.